మీరు సిప్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోండి. నా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నా కిడ్ 20 years వచ్చేసరికి నేను ఏ కాలేజ్ లో చదువుతా అన్నా కూడా, ఏ కంట్రీకి వెళ్తా అన్నా కూడా నేను హ్యాపీగా పంపించాను. దానికి యుఎస్ లో ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ చేయాలంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం 60 lakhs కావాలి. నాకు ఇదే 60 lakhs 13 years తర్వాత ఇన్ఫ్లేషన్ తో క్యాల్కులేట్ చేస్తే నాకు 1 CR 74 lakhs కావాలి. సో ఇప్పుడు నా గోల్ ఏంటి? 1 CR 74 lakhs ఆఫ్టర్ 13 years కావాలి. నాకు ఆ అమౌంట్ ఇప్పుడే సేవ్ చేయాలని ఉంది బై ఇన్వెస్టింగ్ స్మాల్ అమౌంట్స్. నేను ఆ అమౌంట్ రీచ్ అవ్వడానికి ఎవ్రీ మంత్ 20,000 సేవ్ చేయాలి బై యాడింగ్ 5% హైక్ ఎవ్రీ ఇయర్. అలా చేస్తే నాకు గోల్ రీచ్ అవుతుంది. సో మీరు కూడా అలాంటి ఒక సాలిడ్ గోల్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ 20,000 ని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫై చేస్తాను. ఆ 20K లో నేను ఫస్ట్ 4K ని బ్లూ చిప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను. అంటే వెరీ లో రిస్క్ అన్నమాట. ఫండ్ మేనేజర్స్, TCS, ఇన్ఫోసిస్ లాంటి స్టేబుల్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ 4K మిడ్ క్యాప్ ఫండ్స్ లో వేస్తాను. నెక్స్ట్ 4K స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో 2K PSU రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను IT లో వర్క్ చేస్తున్నా కాబట్టి ఇంకో 4K నేను IT రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో 2K నేను న్యూగా స్టార్ట్ చేసిన బ్యాటరీ అండ్ EV రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఐ కెన్ సెన్స్ ఫ్యూచర్ ఇస్ ఎలక్ట్రిక్. ఇలా నా 20K ని నేను డైవర్సిఫై చేశాను. ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ 1000 యాడ్ చేయాలి. అప్పుడున్న ట్రెండ్ బట్టి నేను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తాను. ఈ మొత్తం ప్రాసెస్ లో ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవాలి. సెకండ్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో ప్లాన్ చేయాలి. థర్డ్ మీ సిప్ అమౌంట్ ని డైవర్సిఫై చేయాలి. ఇంకా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ.